హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో బీబీ గ్లో అంటే ఏంటి, బీబీ గ్లో వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ టైప్ స్కిన్ టైప్ వాళ్ళు బీబీ గ్లో అనేది తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బీబీ గ్లో అంటే ఏంటి? బీబీ గ్లో అనేది సెమీ పర్మనెంట్ మేకప్ ప్రొసీజర్. అదేంటంటే టింటెడ్ సీరమ్స్ని అప్లై చేస్తామన్నమాట. సో అడ్వాంటేజెస్ ఏంటి? బీబీ గ్లో తీసుకోవడం వల్ల స్కిన్ ఈవెన్ టోన్ కనిపిస్తుంది. నెక్స్ట్ రేడియంట్ స్కిన్ టోన్ వస్తుందన్నమాట. స్కిన్ అనేది గ్లోయిగా షైనీగా అలాగా ఉంటుంది. అండ్ ఇంకోటి యాక్నీ స్కార్స్ని కానీ ఫైన్ లైన్స్ని కానీ రెడ్యూస్ చేస్తుంది. డైలీ మేకప్ చేసుకునే అవసరం లేకుండా మనకి ఉపయోగపడుతుంది అనమాట. డిసడ్వాంటేజెస్ వచ్చేసి మెయిన్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఇస్తాయి ఎవరైతే ఇంగ్రీడియంట్స్కి ఎలర్జీయో. నెంబర్ 2, టెంపరీ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఇది మనకి పర్మనెంట్ రిజల్ట్ కాదు. ఎవ్రీ 6 months కానీ 1 yearకి కానీ మళ్ళీ మనం ప్రొసీజర్ చేసుకుంటూ ఉండాలి పర్టికులర్ సెషన్స్ అయిపోయినాక. సపోజ్ బీబీ గ్లో అనేది ఒక 5 sessions కానీ 4 sessions కానీ చేసినాక అప్పటి నుంచి మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. నెంబర్ 3, ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ కాదు. అండ్ నెంబర్ 4, ఇది చాలా కాస్ట్ ఎక్కువ అన్నమాట. అండ్ నెంబర్ 5, వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రొసీజర్ చేయడానికి స్కిల్డ్ ప్రొఫెషన్స్ అయితేనే మీకు మంచిగా చేస్తారు. లేదంటే మనకి అన్ఈవెన్గా కనిపించడం, లేదంటే మేకప్ వేసినట్టుగా కనిపించడం, లుక్ అనేది ఒరిజినల్గా ఉండదు, నేచురల్గా ఉండదు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ స్కిల్డ్ ప్రొఫెషన్స్ దగ్గరికి వెళ్ళడం. సో ఇప్పుడు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు బీబీ గ్లో అనేది తీసుకోకూడదు? మెయిన్గా యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నవాళ్ళు ఆర్ యాక్నీ స్కిన్ ఉన్నవాళ్ళు, యాక్నీ ఉన్నవాళ్ళు బీబీ గ్లో అనేది తీసుకోకూడదు. సెకండ్లీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కండిషన్ లైక్ ఎగ్జిమా కానీ ఆర్ సోరియాసిస్ కానీ ఉన్నవాళ్ళు ఈ ట్రీట్మెంట్ బీబీ గ్లో ట్రీట్మెంట్ నాట్ రికమెండెడ్ అనమాట. అండ్ అలర్జిక్ కండిషన్స్ లైక్ చాలామందికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడవు, సో వాళ్ళు తీసుకోకూడదు. కాబట్టి మీకు ఏమైనా అలర్జీస్ ఉంటే ముందుగా ప్రొఫెషన్ని మీరు వెళ్ళిన చోట అడగండి, చెప్పండి మీకు ఏ ప్రాబ్లం ఉంది అన్నది. ఓకేనా? అండ్ లాస్ట్లీ, మీరు రీసెంట్గా ఏమన్నా డర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే లైక్ లేజర్ ట్రీట్మెంట్ కానీ కెమికల్ పీలింగ్ కానీ తీసుకుంటే నాట్ రికమెండెడ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.